ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఏదైతే బ్యాంకులలో కూడా ఒక్కొక్క బ్యాంకు ఆఫీసులు పెట్టినా వాళ్ళు ఎక్కడంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేయకుండా అది కూడా చూసుకుంటూ నాయకులందరూ మీటింగ్లు పెట్టుకుని ప్రజలు ఇంకా దయచేయండి ఇంత అయిపోయింది ఫస్ట్ లోపల 30th లోపల 1.5 చేస్తాం తర్వాత 2 lakhs వరకు చేస్తామని మీరందరూ మీటింగ్ పెట్టి చెప్పాలని కోరుతా ఉంటాం. లోన్స్ తీసుకొని ఆ లోన్స్ లో 9% 10% ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డ్ ఫండ్స్ 3 to 4% వచ్చి స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చి దాన్ని బహుశా మనం 6% ఇచ్చినాం అంటే 58 ఇంట్రెస్ట్ ఇచ్చాం. ఇప్పుడేమో ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ గారు చేసిన పనికి నేషనల్ బ్యాంక్స్ 9 to 10, 11, 12% ఇంట్రెస్ట్ చేస్తాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ కన్సర్న్డ్ మినిస్టర్ అగ్రికల్చర్ వారు కానీ అంత క్యాబినెట్ కానీ అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు 4 గంటల వరకు ఏదైతే చిన్న రైతులు చిన్న పెద్ద లేకుండా అందరికి ఇస్తున్నారు కానీ 1 లక్ష వరకు లోన్ తీసుకున్న వాళ్ళకు ఫస్ట్ పేజ్ లో రేపు అందరికి తెలంగాణ మొత్తానికి లోన్ మాఫీ లోన్ చెక్లు వేస్తా ఉన్నాం, లోన్ మాఫీ చేసుడు జరుగుతాం. అదేవిధంగా మన డిస్టిక్ వచ్చిన తర్వాత ఇంత చిన్న డిస్టిక్ అయినా 44,469 44,469 ఎకర్స్ కు రేపు మనం 1 లక్ష కాడికి చెక్ ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా వేరే దానికి బ్యాంకర్స్ తీసుకోకుండా పాతే కాకుండా కేవలం అగ్రికల్చర్ లోన్ తీసుకున్న దానికే ఆ అకౌంట్ లో తీసుకోవాలని చెప్పండి. కాబట్టి తప్పనిసరిగా రేపు 1 lakh 4 గంటల వరకు అయితా ఉంటుంది. 4 o'clock నిజామాబాద్ లో మన డిస్టిక్ నిజామాబాద్ లో బోధన్ కాన్స్టిట్యూన్స్ లో ఆయన కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మండలంలో కలెక్టర్ గారు మేము సీఎం గారు ఏదైనా మళ్లీ ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం కాబట్టి ఆ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తూ మరి ప్రతి ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులు కానీ చైర్మన్లు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇది ఈ రోజుకు ఇది కంప్లీట్ అవుతా ఉంది. నెక్స్ట్ 1,50,000 1.5 lakh నెక్స్ట్ 30th లోపల ఏ 30th మళ్ళీ వచ్చే 30th కాదు, జూలై 30 ఈ నెల 30th ఈ నెల ఏదో నాకు తెలియదు కానీ ఈ నెలనే 30th వరకు అంత లోపలనే 1 లక్ష కూడా మనం చేస్తాము. బ్యాలెన్స్ 1.5 lakh భూములు ఉన్నప్పుడు 2 lakhs వరకు ఉన్నోళ్లకు తప్పనిసరిగా నెక్స్ట్ మంత్ చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రులకు కానీ మన నిజామాబాద్ డిస్టిక్ రైతుల తరఫున అదేవిధంగా కేవలం రైతులకే ఇస్తే ఆ రైతులకు ఇచ్చిన అమౌంట్ తోని అన్ని బిజినెస్లు వస్తా ఉంటాయి. ప్రజల తరఫున ప్రభుత్వానికి ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.
యావత్ భారతదేశం గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తూ ప్రాజెక్టులు కట్టుకొని మనం ఎక్కువ శాతం రైతులు ఉంటారు కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా అవకాశం నిర్లక్ష్యం చేయకుండా అప్పుడు ప్రాజెక్టు కట్టడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మనందరి కోరిక మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనందరం ఏమనుకున్నాము, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, మా కుటుంబాలు బాగుపడతాయని ఆలోచన ఉంది. మనం తెలంగాణ ఇచ్చాం. అటువంటి దాన్ని ప్రభుత్వాలు ఏదైనా రావచ్చు ప్రజాస్వామ్యంలో, కానీ వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు చెప్పిన మనిషి స్వార్థాల కొరకు పనులు చేసి ఈయన ఒకటి ఆర్టికల్ రాశారు తెలుగు వెలుగుల సిడబ్ల్యూసి మెంబర్. ప్రాజెక్ట్ ఒక దగ్గర ఉన్నా దాన్ని కాదని నేను స్వార్థాల కొరకు ప్రాజెక్టు కాళేశ్వరం తీసుకొచ్చడం జరిగింది. చాలా బాగా రాశారు. అటువంటి స్వార్థాలకు కేవలం మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మన 4 కోట్ల బదులు కొట్టారే. కొట్టి ఇష్టం వచ్చినట్టు లోన్స్ తెచ్చుకొచ్చి ఎక్కడ ఏం డెవలప్మెంట్ లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా, ఎక్కడ చదువుకున్న విద్యార్థులకు కూడా కాలేజీలలో ఫీజులు ఇవ్వకుండా, హాస్పిటల్లో డబ్బులు ఇవ్వకుండా అన్ని చూసి పెట్టారు. ఆ ప్రజలు మొన్ననే అటువంటి వాళ్ళని ఓడగొట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. గెలిపించినందుకు ఆ రోజు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు ఏం చేస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు అన్ని ఆలోచించి ఏది చేస్తే బాగుంటుందని ఉద్యోగాలు కానీ, వ్యవసాయం చేయడానికి కొన్ని సౌకర్యాలు కానీ చేయాలనే ఆలోచనతో గత ప్రభుత్వాలు మరి ఇన్ని లోన్లు లేపి ఇంత రెవెన్యూ ఉన్నా ఇంత 7 లక్షల కోట్లు బాకీలు తెచ్చి ఎక్కడ డ్యూస్ అక్కడనే పెట్టేసి కనీసం నా రైతులకు మన భారతదేశం 51% రెవెన్యూ కేవలం అగ్రికల్చర్ రైతులు కష్టపడి పంట పండించింది దాని మీద నడుస్తా ఉన్నాయి. గటువంటి వాళ్ళకు కూడా అంత పెద్ద గొప్ప అని చెప్పే మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు లోను మాఫని చెప్పి అది చెయ్యేటందుకు సంవత్సరాల కొద్ది చెయ్యకుండా వదిలేసి లాస్ట్ లో ఎలక్షన్లప్పుడు కొన్ని చేసుకుంటూ కొందరికి ఇవ్వకుంటూ చేసినట్టు ఆ ప్రజలు ఒక సిస్టంలో నేను మీ ప్రెస్ ద్వారా నా రైతులకు కానీ ప్రజలకు కానీ మన కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. మన పెద్దవాళ్ళు నేషనల్ బ్యాంక్స్ లేనప్పుడు నా రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి కావాలి, రైతులు ఇబ్బంది పడతా ఉంటే ప్రజలందరూ ఇబ్బంది అవుతారన్న ఉద్దేశంతో అప్పుడు బ్యాంకును స్థాపించి ఆ బ్యాంకు ద్వారా